నమస్తే అండి. నమస్కారం అండి. అయితే కళ్యాణ్ గారికి సంబంధించి ఇండస్ట్రీ పరంగా ఏదో లోపల కొంచెం కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి చర్యలు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ అనేది బయట వినిపిస్తా ఉంది. దానికి రిలేటెడ్ గా థియేటర్స్ ని రేపు జూన్ 12 హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉద్దేశించి ఆపడానికి, థియేటర్స్ ను మూయడానికి ప్రొడ్యూసర్స్ అంతా పన్నాగం పన్నారు అని వినిపిస్తా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ అంతా కూడా కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి మంచిగా చేశారని అన్నారు, టికెట్ రేస్ పెంచి. బట్ ఎందుకు ఇలా ప్రొడ్యూసర్స్ ఇలా చేయడం, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ స్వార్థం వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలి, భయపెట్టాలి. కానీ ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, అరే నాకు తెక్కుంది, దానికి లెక్క ఉందని. వీళ్ళు ఎప్పుడైతే హరిహర వీరమల్లు రిలీజ్ ముందు థియేటర్లు ఆపేస్తాం అని బెదిరించారో వెంటనే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఒరే సన్నాసులరా, మీరు నన్ను భయపెట్టలేరురా, మీరు మాఫియా డాన్లో తయారయ్యారు. వాస్తవంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు 4 చేతులు ఉండిపోయాయి. అది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు మాఫియాగా తయారయ్యి ఎవడైనా నీలాంటోడో నాలంటోడో ఒక సినిమా తీస్తే ఆ సినిమా బాగుంటే మనం ఎంత డబ్బు అయితే పెట్టి చేసామో అందులో సగం డబ్బు మనకి ఇచ్చేసి నువ్వు దుబ్బేరా అనేసి దొంగల్లాగా ఈ చిన్న నిర్మాతల నుంచి, చిన్న డైరెక్టర్ల నుంచి సినిమాలు తీసేసుకుని అక్రమ సంపాదించుకుంటూ కళ్ళు మూసుకుపోయి బయలు గమ్మేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడిని భయపెట్టాలని చూశారు. అంటే ఇప్పుడు మామూలుగా మొన్నటి వరకు ప్రొడ్యూసర్స్ అంతా కూడా కళ్యాణ్ గారి డేట్ దొరికితే చాలు, ఒక సినిమాకి దొరికితే చాలు అనుకున్న సిచ్యువేషన్ నుంచి సడన్ గా ఇంత పెద్ద పన్నాగం పన్నేంత వరకు వెళ్ళడం అనేది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది ఏంటి? ఇందులో వైఎస్ఆర్సీపీ అస్తం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అటు కాకినాడ ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు, ఇంతకుముందు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని. వాడు ఒక దరిద్రుడు, నీచుడు కూడా. వాడు పన్నాగం పన్నాడు, వీళ్ళందరినీ ప్రభావితం చేశారు. కాబట్టి వీళ్ళు తెలుగు తక్కువగా పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలని ఇలాంటి చర్య తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రలోభ పెడితేనో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనో వేల కోట్ల బిజినెస్ చేయగలిగే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక హీరోని సైతం వీళ్ళు పక్కన పెట్టే ఛాన్సెస్ లేవు అన్నట్టే కనిపిస్తున్నాయి కదా. అది మీరు ఎలా నమ్మగలుగుతున్నారు పొలిటికల్ ఎజెండా ఉందని? నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డు పెట్టుకుని వీళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ బెదిరిస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనలో వీళ్ళు చేసిన తప్పు ఇది. వాస్తవంగా వీళ్ళు చేయవలసిన పని ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సమస్యలు ఇవి, మేము ఇలా ఇబ్బందుల్లో పడుతున్నాము, ఇలా నష్టపోతున్నాము, మీ పరంగా మాకు ఏదైనా సాయం చేయండి అని అడుగుకుని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఇది సామరస్యంగా పరిష్కారం చేసుకునే విషయం. అలా కాకుండా ఉప ముఖ్యమంత్రి ఒక నిజాయితీపరుడైన నాయకుడిని భయపెట్టాలని చూస్తే వీళ్ళే ఇబ్బందులు పడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రొడ్యూసర్స్ ఒక టైంలో ఇబ్బంది పడ్డారు అనే వార్త వినపడింది. ఎక్కడ రిపబ్లిక్ అనే ఒక ఫంక్షన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళ బాధలు పట్టించుకోకుండా పొలిటికల్ ఎజెండాతో జగన్ గారి మీద మాట్లాడడం వల్ల ఆయన టికెట్ ప్రైసెస్ తగ్గించి ప్రొడ్యూసర్లకు నష్టం కలిగించారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు ఒకటయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద రివెంజ్ తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసేద్దాం చెప్పి ఆలోచిస్తున్నారా వీళ్ళు? సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది. తర్వాత రేపు పొద్దున్న థియేటర్లు ఏంటి, దాని కథ ఏంటి, దాని కార్యక్రమం ఏంటి, దానికి లీగల్గా ఉందా, ఇన్లీగల్గా ఉన్నాయా, అన్ని సర్టిఫికెట్లు సక్రంగా ఉన్నాయంటే ఏ థియేటర్లో సినిమా ఆడించలేరు వీళ్ళు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇబ్బందులు పెట్టాడో అలాగే ఇబ్బందులు పడతారు వీళ్ళు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ చచ్చిపోద్ది. వీళ్ళకి సవ్వేనది. సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని కొన్ని లక్షల మంది బతుకుతున్నారు ఇక్కడ, మేము కూడా అందులోనే బతుకుతున్నాం. కాబట్టి ఇలాంటి తెలుగు తక్కువ నాటకాలు ఆడడం అనేసి సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుంది, మన ఇండస్ట్రీకి మనం ఎలా మేలు చేయగలుగుతున్నాం అనే ఆలోచన ఉండాలి తప్ప హరిహర వీరమల్లి వస్తుంది దాన్ని ఆపేద్దామంటే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? అంటే చాలా రోజుల తర్వాత కనపడుతున్నటువంటి సినిమాని డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయవలసింది పోయి ఎంకరేజ్ చేస్తూ, అన్నయ్య మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ కథ ఉంది, చంద్రబాబు గారితో చెప్పి మాకైనా పరిష్కారం చూపించు, మా ఇండస్ట్రీ డెవలప్ అయ్యేలాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, దీన్ని పరిష్కారం చేయండి అన్నయ్య అంటే ఒక రకంగా ఉంటుందా? పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, దాన్ని ఆపే ప్రయత్నం చేయండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది, దొంగ ఆలోచన చేస్తే వస్తుందా? అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా టైంలోనే టికెట్ ప్రైజెస్ తగ్గించేవాళ్ళు. అంటే దానికి ఒక ఏదో పొలిటికల్ ఎజెండా సంథింగ్ అని జనాలు నమ్మేవారు. బట్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో ఉండగా ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రూల్ చేస్తున్నారు హాఫ్ ఆఫ్ ది పార్ట్. బట్ కళ్యాణ్ గారి మీదే వీళ్ళు తిరగబడేంతగా ఏమి ఇబ్బందులు వచ్చేవాళ్ళు. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇలా ప్రెషర్ పెడితే సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది,
ఇలా ప్రెషర్ పెడితే పవన్ కళ్యాణ్ అనేవాడు దిగి వస్తాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడాలి అనే దొంగ ఆలోచన, నీచ ఆలోచన చేస్తున్నటువంటి ఈ నలుగురు ఉన్నారు, అందులో అందరూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటి పరిష్కారం అవ్వాలంటే ఇప్పుడు పీక పట్టేయాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపేయాలి, అప్పుడు గందరగోళం అవుతుంది, రాష్ట్రంలో అలజడి వస్తుంది. అలజడి వస్తే దీన్ని పరిష్కార దిశగా తొందరగా అడుగులు పడితేనే నీచమైన ఆలోచన చేశారు తప్ప ఈ పరిష్కారం ఏదో సక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సమస్య చెప్పుకుని ఇది పరిష్కారం చేయించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుంటే దమ్మున వెంటనే పరిష్కారం అయిపోతుంది సమస్య. కానీ సమస్యను జటిలం చేసేసుకున్నారు. జటిలం చేసేసుకుని ఇప్పుడు తీరా ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ గారు బీసిపోయారు. ఇప్పుడు కాలబేరానికి వస్తున్నారు. వచ్చి ప్రయోజనం ఉంది అంటే మొన్న లాస్ట్ టర్మ్ గవర్నమెంట్ లో టికెట్ ప్రైసెస్ తగ్గించి ప్రొడ్యూసర్లు ఎంత ఇబ్బందులు పడ్డారు, దాని సొల్యూషన్ దొరకలేదు, కష్టపడ్డారు. బట్ ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న పుష్ప సినిమాకి పెంచుతారా లేదా అనే డౌట్ లో కూడా పుష్ప సినిమా పెంచి అక్కడ నుంచి థియేటర్లకి జనాలు వచ్చేలాగా ఆయన ప్రోత్సాహం ఉంది ఎంతో కొంత. బట్ కళ్యాణ్ గారు లాంటి ఒక పెద్ద స్టార్ కి ఆయనకి చాలా రోజుల తర్వాత అవైటెడ్ గా వస్తున్న హరిహర వీరమల్ లాంటి సినిమాను కూడా ఆపాలంటే ఏంటి దీని అనేది చాలా మంది అంటే మీకు అర్థం కాదు ఏంటంటే గౌరవ్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మన నిర్మాత మండలి కానీ లేకపోతే థియేటర్ యాజమాన్యాలు కానీ ఎవరో కూడా సంఘీభావం తలపలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి ముఖం చెల్లట్లేదు. ఈ కారణం చేత ఈ రకమైన ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది నాకు, నా సొంత ఒపీనియన్ ఇది. కానీ అలాంటి ప్లాన్లు తప్పు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు మేము అండగా ఉంటాము, ఇక్కడ డెవలప్ అవ్వడానికి ఏదైనా ప్లాన్ చేయండి అని నిర్మాతల్ని ఎంటబడి చెప్తూనే ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళు అహంకారంతో కలవాలనే ఉద్దేశం లేదు. ఎంత అహంకారం అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేంత అహంకారంతో మాట్లాడేది. వేళ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సొంతంగా సంపాదించుకోవాలని వచ్చిన వ్యక్తి కాదు కదా. అలాగే అందరినీ బాగుండాలనుకున్నప్పుడు సినిమా వాడు అయి ఉండి సినిమా వాళ్ళు బాగుంటారని కోరుకుంటారు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఈ నిర్మాతల మండలికి, ఈ థియేటర్ యాజమాన్యానికి? అరే మనకి కష్టాలు ఉన్నాయి, కష్టాలు ఎలా పూడ్చుకోవాలా? కళ్యాణ్ బాబు ఏం చేద్దాం, మన పరిస్థితి ఇలా ఉంది, ఈజీగా వెళ్ళి కలుసుకోవచ్చు కదా. కలుపుతారు కదా వీళ్ళు, చిన్న ఆర్టిస్టులు కలుపుతారు, నిర్మాతలతో కలవరా? కలిసి ఇలా పరిస్థితి ఉంది, చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మాకేం సాయం చేయండి అని అడగవలసింది పోయి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన వల్ల రేపొద్దున్న మాలాంటి సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. మాకు పని లేకపోతే మా పిల్లలు మా బిడ్డల చదువులు ఆగిపోయే ప్రమాదం ఉంది, ఇంటి రెంట్లు కూడా కట్టుకోలేని ప్రమాదం ఉంది. ఇలా ఇండస్ట్రీ సర్వనాశనం చేయడానికి ఈ నలుగురు బయలుదేరారు. ఈ నలుగురు బాగుపడితే చాలు, ఎవడు బాగుపడిపోయినా పర్లేదు అనే ఆలోచనలో ఉన్నారని అనిపిస్తుంది. అని ఇంకోటి అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు సినిమాలు ఎలాగో ఆపేశారు కాబట్టి లాస్ట్ కు ఉన్న ఈ 3 సినిమాలు ఉన్నాయి, ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాల తర్వాత సినిమాలు చేయడు కాబట్టి ప్రొడ్యూసర్స్ కి ఆయన అవసరం తీరిపోయింది కాబట్టి ఇలా తిరగబడ్డం ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్ కాదండి. కరెక్ట్ అని ఎవరంటారు? అదే ఒక పెద్ద వ్యవస్థ, ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీని పవన్ కళ్యాణ్ సాయం చేసి పవన్ కళ్యాణ్ చేత ఆగ్రహం తెప్పించే పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఆయన ఎంతో స్వభావి, ఆయన సంపాదించిన దాంట్లోనే 50% పేద ప్రజలకు ఖర్చు పెట్టే మనిషి, ఇచ్చేసే మనిషి, పేదలు బాగుండాలని ఆలోచించే మనిషి. అలాంటి సినీ కార్మికులు బాగుండాలని ఆలోచించడా? ఆ మాత్రం ఆలోచించరా వీళ్ళు? ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి థియేటర్ యాజమాన్యాలు, ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఇబ్బందులే తెలియపరచాలా? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారితో ఒక్క ఫోన్ చేపిస్తే అయిపోయే పనికి ఈ సోదంతా పెట్టి పవన్ కళ్యాణ్ బెదిరించాలంటే మరి ఇప్పుడు అమ్మాయిలు ఏం ఊరుకుంటారా? పెద్ద కుటుంబం ఊరుకుంటారండి? వీళ్ళు ఒక మాఫియా టీమ్ లో తయారైపోయి ఈ నలుగురు ఈ థియేటర్స్ యాజమాన్యంలో నలుగురు పూర్తిగా మాఫియాలో తయారైపోయి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేది కాకుండా, చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టేది కాకుండా పవన్ కళ్యాణ్ నాటి దిగ్గజాన్ని కూడా ఢీ కొట్టాలని చూస్తున్నారంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీని నాశనం చేయడానికి చూస్తున్నారా, బాగు చేయడానికి చూస్తున్నారా? రైట్, ఓకే. ఆ కన్క్లూజన్కి వచ్చే ముందు మీరు ఒక్క మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలా చేస్తున్న ఈ చర్యకి? ఇది నిర్మాతల మండలి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పు. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, మన కష్టాలు ఏంటి తెలియపరిచి పవన్ కళ్యాణ్ గారితో కూడా సమైక్యంగా వెళ్ళి మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ.